వాళ్ళ వస్తువులు ఏమైనా కనిపించకుండా పోతే అరే ప్రియా వచ్చింది అందుకే మా పోయినాయి అని చెప్పి అప్పుడు ఒక పేరు వస్తుంది. ఆ పేరు నేను ఇట్లనే నమ్మితే నా బతుకు లేకుండా వేస్తారు అందరూ. లైఫ్ స్టైల్ మార్చేయాలి, సొంత ఈగో పాతేయాలి. ఎవర్రా నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఆకాశమేడపై దుఃఖంగా కూర్చున్న ఎన్నెలమ్మా చెత్త అర్థం కదా? ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టు. ఎవరు నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో గైస్, మ్యాటర్ ఏంటంటే ఏందక్క నువ్వు అజయ్ అన్న ఇంకా మాట్లాడుకోరు, ఇంకా వీడియోస్ చేయరు, ఇంకా కనిపించరు, ఇంకా కలిసి ఉండరు, అదే అన్ని పెద్ద మాటలు చెప్పినావు. మరి ఈరోజు ఎందుకు అక్క ఇట్లా అజయ్ వాళ్ళ ఫ్లాట్కి వచ్చినావు అంటే మీ అన్ని క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. సో ఎన్ని డేస్ కలిసే ఉన్నాం, కలిసే షూట్స్ చేసినాం. సో ఒక దగ్గర ఉండకపోయినా చాలా బట్టల వరకు అయితే ఇక్కడే పెట్టేసిన షూట్స్ కోసం అని చెప్పి. సో వీళ్ళెవరూ లేనప్పుడు, అజయ్ లేనప్పుడు అని వీళ్ళెవరూ లేనప్పుడు నేను వచ్చి నా బట్టలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులు ఏమైనా కనిపించకుండా పోతే అరే ప్రియా వచ్చింది అందుకే మా పోయినాయి అని చెప్పి అప్పుడు ఒక పేరు వస్తుంది. ఆ పేరు నాకొద్దు. సో అందుకే వాళ్ళందరూ ఉన్నప్పుడే నేను మిడ్ నైట్ అయినా సరే మౌనికి చెప్పిన, మౌని మీరందరూ కొంచెం ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయాలంటే 10:30 కాల్ చేసింది, 11:30 అవుతుంది ఇప్పుడు. సో అందుకే నా బట్టలు అన్నీ నా జ్ఞాపకాలతో పాటు అన్నీ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో కొన్ని బంధాలు తక్కువ రోజులు ఉన్నా సరే చాలా ఎక్కువ జ్ఞాపకాలు ఇస్తాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు ఇంకా ఇస్తాయి. ఇంట్లోకి అడుగు పెట్టదు అనుకున్నా, బట్ తప్పట్లేదు. డోర్ నాక్ చేయాలి, ఎందుకంటే మనం వచ్చింది ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ ఇంటికి కాబట్టి. ప్రేమను లోపల దాచుకునే తందుతేల నా బట్టలతో పాటు ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు ఏదైతే జరగదు అనుకున్నానో నో థ్యాంక్స్. నేను నిజంగానే పిచ్చిదాన్ని. ఏమని మీరు లేనప్పుడు వచ్చారనుకో ఏవో వస్తువులు పోయాయని నన్ను దొంగ కింద చూస్తారు. సో అలాంటి పేరు ఎవరైనా చీప్ చేస్తున్నావు దొంగకి. ఏం చీప్ చేస్తున్నా? వీడియో పెట్టుకుని వచ్చి ఏంది నాకు అర్థం కాదు. అవును ఒక వీడియో ప్రూఫ్ ఉంటాయి కదా, నేను మీరు అందరు ఉన్నారని చెప్పి వచ్చి తీసుకుంటాను. నేను ఎవ్వరు బ్యాడ్ చేయట్లేదు, నువ్వు చేసిందని చూపించా అంతే. నేనైతే ఏం చేయలేదు కదా. నేను ఎందుకు చేస్తా? నేను కూడా అదే అనుకున్నా, కానీ ఇంత ఏమైంది చెప్పు ఒక మాట. చేసి మాట్లాడు, పట్టలు తర్వాత మాట్లాడు. కోపం తెప్పియదు నాకు. ఏం చేస్తా? ఎవరు నువ్వు అసలు? ఎవరు నువ్వు? అంతే మర్చిపోయినావా? పెట్టేసి ఎందుకు ఫస్ట్ అవన్నీ తీయకు, నా బట్టలు కూడా అట్లా కొన్ని రావు. పిచ్చా అర్థం చేసుకోవచ్చు, ఎందుకు అర్థం చేసుకున్నావు? ఏ విషయం పెట్టి మేము చంపేద్దాం అనుకుంటున్నా? చెత్త అర్థం కదా? ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను. చిరాకు తెప్పించకు, ఇంకేం మోసం చేసావు? ఇంకేం లేదు మోసం చేయడానికి. నీ దండం నన్ను వదిలేయి, నన్ను ముట్టకుండా అసలు నా జోలికి రావద్దు. నేను ఏం చేసుకుంటా నాకు తెలియదు చెప్తున్నా. కూర్చొని మాట్లాడచ్చుగా. నాకు ఇల్లు లేదా? ఏంటి ఇంట్లో ఉండాలా నేను? అవును ఉన్నా నేనే చెప్తున్నా.
ప్లీజ్ అట్లా ఏకు ప్రియా బాగా అవుతుంది తెలుసా అట్లా చెయ్యకి ఇగో నన్ను మళ్ళీ ఎక్కడ దొంగ అని ముద్రేస్తావేమో అని భయంతో వీడియో పెట్టుకున్నా. ఓకే ఎందుకు వేస్తా దొంగ గింగాని ఎందుకు వేస్తా అది ప్రాంక్ అన్నాడుగా అక్క అన్న. చూసారు కదా మంచిగా చైర్ కూడా లేపుతున్నాడు. చెయ్యి ఏమట్టలే దొంగ గింగ అంటే ఆ అమ్మాయిని తెచ్చి ప్రూవ్ చెప్పి అన్నా లేదా అరే అవునే రేపు అమ్మాయి వస్తుంది ఎవరు మాట్లాడారు ఎవరు 1 2 3 4 5 మంది ఉంటారు. ఇంకా గలీజ్ ఇంకా చెప్పు ఏమని చెప్పు నేను గలీజ్ చేయాల్సిన అవసరం నాకు అంత కర్మ లేదు. నేను ప్రూఫ్ తో సహా చూపించా. నేను వదిలే సరే మార్నింగ్ పోదా టైం ఎంత అవుతుంది ఇప్పుడు చూసుకో ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు లవడలా నవ్వుకో గానీ ఇటు పెడతా ఇంకో టైం అయింది అక్క. మీరు లేకండి. ఏంటి ప్రియా గుణపడుతున్నావు ఒక 5 నిమిషాలు మాట్లాడు నేను మాట్లాడను. అసలు నీ మొహమే నాకు చూడాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో అడిగే పెట్టబుద్ధి కాలేదు నాకు తెలుసా. నేను మాట్లాడను. మాట్లాడితే అర్థమవుతుంది కదా అవును చెప్పు సరే నేను ఆ అమ్మాయిని తెచ్చి అన్న అప్పుడు క్లారిటీ వస్తుంది లేదు అప్పటిదాకా అదే నీ షీన్ కొత్త బట్టలు కూడా వచ్చాయి నేను ఇందాక తీసుకున్న ఆర్డర్ కాల్చి ఏంది కాల్చేయి. ఎందుకు కాల్ చేస్తా సరే అని కూర్చొని మాట్లాడు ఏం తప్పు చేయలేదు. నిన్న బాగానే ఉన్నది కదా అన్న. అసలు నేను ఏ అమ్మాయి ఎవర్రా నువ్వు అసలు? ఇది ప్రాంక్ అని చెప్పిన ఎవరు నువ్వు? ఆకాశ మేడపై దుఃఖంగా కూసున్న ఎన్నెలమ్మా ఎవడేంది తెలివా ఎన్ని రోజులు ఉన్నాయి ఎవరితో లైట్ తీసుకో మా బుద్ధి చెప్పావు. అరవకు ప్రియా సైకిల్ మళ్ళా ఇగో నాకు కోపం చెప్పావు కొడతావు ఎందుకు కొట్టావు? నిజాలు తెలిసాక అమ్మాయి మీద చేయడం ఏంటి? అమ్మాయిని ఏమైనా చేస్తాడు అర్థమవుతుందా? అజయ్ నేనేం మాట్లాడి పో అన్న మాట్లాడి నేను ఎవడు ఆపుతలేడు అమ్మా ఉండమని మాట్లాడి పో. అసలు నా క్లారిటీ ఇప్పుడు అమ్మాయికి వీడియో కాల్ చేస్తా మాట్లాడదాం అమ్మాయి ఈ టైం లో కూడా నీకు వీడియో కాల్ చేసే ఆన్సర్ చేసేటోళ్ళు ఉన్నారా? వావ్. సో గైస్ ఒక అమ్మాయి ఏమో 12:30 అవుతుంది. ఈ టైం లో కూడా కాల్ ఆన్సర్ చేసి మనకి నిజాలు చెప్తానన్నమాట. నేను చెప్పింది ఏంది నువ్వు ఏంది మాట్లాడేది చెప్పు ఒక మాట మాట్లాడదాం అన్న. పట్టుకుంటే కొడతాము. ఎందుకు కొడతావు ఎవరు నువ్వెవరు అసలు మీరెవరు? ఏం మాట్లాడు ఏంది ఇక మోని నీ మీద చెల్లి కాబట్టి నేను ఇన్ని రోజులు మాత్రం ఉండి సడన్ గా వెళ్ళిపోతా ముట్ట కంపరంగా ఉంది నాకు. ఇన్ని రోజులు మాత్రం ఉండి సడన్ గా వెళ్ళిపోతా మేము పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయడానికే ఇది వాడతాము. నువ్వేమో పబ్లిక్ ఫిగర్ ఏం చేస్తాం? ఏం పబ్లిక్ ఏం మాట్లాడుతున్నావు గుర్తురా ఇంకా మాట్లాడచ్చు సరే ఇప్పుడు అమ్మాయి సరే ఏం మాట్లాడుతావు? వదిలేస్తావు 5 నిమిషాల తర్వాత? వదిలేయడం అంటే ఎట్లా వదిలేస్తావు చెప్పు ఒక మాట ఇన్ని రోజులు మాత్రం ఉన్నావా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నా అమ్మాయితో నేను మాట్లాడిపిస్తాను కదా ప్రియా కొంచెం కొంచెం చూపి మాకు కూడా కొంచెం దయా గుణం అర్థమవుతుంది మరి ఓవర్ యాక్షన్ చేయకు చాలా నా దయాగుణంతో చాలా మంది వదిలేశారు. ఏదే సరే ఒక 5 నిమిషాలు మాట్లాడు ప్లీజ్ గీత దాటిన సీతాదేవికి వచ్చిన కష్టాల గాదా వాటర్ 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 నాకు వద్దు. ఈ యాక్టింగ్ లేదు ప్లీజ్ నేను తిన్నా 3 పూటలు తిన్నా. అన్నం తినిపిస్తా దగ్గుతుండు చూడక్క అన్న. వాటర్ నువ్వు అసలు అన్న ఇట్లా ఫీవర్ వస్తేనే ఎందుకు ఇట్లా చేస్తున్నావే ఇప్పుడు అమ్మాయి అసలు నేను ఏమన్నా ప్రాంక్ చేసినా అని చెప్పలేదా అది ప్రాంక్ నాకు తెలిసింది ఒక విషయమే, తెలియని ఎన్ని విషయాలు ఉన్నాయో. 100 విషయాలు ఉన్నాయి అందుకే వద్దురా బాబు నాకు. నేను మహేష్ బాబుని అందరూ వస్తున్నారు అమ్మ నా దగ్గరికి అందగాని వాళ్ళ నేను అన్నా కదా ఏం చూసి ఇష్టపడ్డావు? కండలు చూసాను రాత్రి కండలు చూసాను అని నేను మంచిగా ఉడిపేశారు. నేను చూడు కొన్ని నాకు జ్ఞాపకాలు చాలు, నాకు మనుషులు అవసరం లేదు. అర్థమవుతున్నా? నాకు జ్ఞాపకాలతో బతుకుది కాదు మనిషితో బతకాలనిపిస్తుంది. బతుకు ఎవరితోనో బతుకు, నాతో ఎందుకు బతకడం? నువ్వే నా జ్ఞాపకం మనిషి. నాకు వద్దురా బాబు. నేను ఇట్లనే నమ్మితే నా బతుకు లేకుండా వేస్తారు అందరూ. 2 days లేకపోతే ఎట్లుంటాడక్క అన్న? వెళ్ళిపోవా లైఫ్ స్టైల్ మార్చేయాలి సొంత ఈగో పాతేయాలి తొక్కలో నీలో వెళ్ళిపోకండి ప్లీజ్ ఏడవకే అయ్యో 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 ఏడవకే ప్రామి నేనేం తప్పు చేయలేదు నేనేం నీకోసం ఏడవట్లేదు. అమ్మాయితో మాట్లాడిపిస్తాను అర్థం చేసుకోవే ప్లీజ్ అమ్మతో బుద్ధగానే మాట్లాడదు 8-9 o'clock కల్లా కాల్ మాట్లాడు సరే అమ్మాయి ఎందుకు నేను వెళ్ళిపోతాను. మీ ఇద్దరిని ఎవరు మోసం చేసిర్రే నేనేం చేసినా
నేను బుద్ధిగా మాట్లాడిపిస్తాను నీకు ఎప్పుడైనా నా మీద ఫీలింగ్స్ లేవంటే ఫీలింగ్స్ అంటే ఆ పిల్ల వచ్చింది అంతే, అది అక్కకి అర్థమైతే లేదు. ఫీలింగ్స్ ఉన్నాయి అంటే లేవంటే నేను ఐ లవ్ యూ ఎప్పుడే తీసుకోదు. ఏమకు ప్రియా ఏమకు. సరే 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 కూర్చో. ఏమకే ఎందుకక్క ఏడుస్తున్నాడు? ఏడవకు. అయ్యా ఏడవకు ప్రియా. సరే ఒకసారి లే. సరే ఇప్పుడు మాట్లాడిపోయారా? ఏమైంది? అరే తర్వాత తీసుకెళ్ళు. చచ్చినట్టు ఇచ్చినట్టు ఏమన్నా అర్థం చేసుకో ప్రియా. కన్నీరంటూ రాకున్నదే బాధే ఏం చేసా ప్రియా? ఎందుకంటే వేస్తున్నావు? అసలు నేను మన అన్నా చెప్పక వాడా అందరికి అది ఆ పిల్లి వరకు మామూలు మజాగా ఆడదామన్నా దానికి వెళ్ళిపోతా అన్నా బట్టలు పడతాయి. ఆ పిల్ల ఎవరో మీ మదర్కి ఎందుకు వచ్చింది? ఏడవకులే కింద మొత్తం వాష్రూమ్. లే అక్క, పిల్ల కోసం నువ్వు గలీజ్ గా అందరు ముంగట. లే ఏం చేస్తారా బాబు? నేను ఏం చేయలేరా బాబు? ఆ పిల్ల నార్మల్ మజాక్ చేయని చెప్పి నా పిల్ల యాక్టింగ్ చేసి ఆమెమో మరి రియల్ గా చెప్పినట్టు మరి ఓవర్ యాక్షన్ చేస్తా. అసలు ఏం లేదు దాంట్లో తెలుసా? మజాక్ ఆడమని చెప్పిందా వినవా? లే అక్క ఏడవకు. లే నేను వెళ్ళిపోతా, అర్థం చేసుకున్నా. ఎన్ని రోజులు అక్క ఇంత బాధపడతావు చెప్పు? ఏడికి ప్రియా ప్రియా